హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోర్స్. సో ఈ వీడియోలో నేను నా టీసీఎస్ డిజిటల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తాను అనమాట. సో రీసెంట్గా నేను టీసీఎస్ డిజిటల్ ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. సో నన్ను చాలామంది మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అడుగుతున్నారు, అసలు ఏం క్వశ్చన్స్ అడిగారు బ్రో, అసలు ఎలా అయింది ఇంటర్వ్యూ, ఆ ప్రాసెస్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని. సో నేను చెప్పాను, వాళ్ళందరికీ ప్రామిస్ చేశాను ఖచ్చితంగా వీడియో చేస్తానని. సో అందుకే ఈ వీడియో. సో మీరు కనుక టీసీఎస్ ఎన్క్యూటీ రాస్తున్నా ఆర్ఎల్స్ మీకు ఇంటర్వ్యూ ఉన్న ఈ వీడియో మీకు కొద్దిగానే హెల్ప్ అవ్వచ్చు. వీడియోని లాస్ట్ దాకా చూడండి, నాకు అసలు కంప్లీట్ ప్రాసెస్ ఎలా అయింది, నేను ఎట్లా అప్లై చేశాను, అండ్ ఆల్సో నాకు హెచ్ఆర్ రౌండ్ దాకా నేను ఎట్లా వెళ్ళాను, ఇది మొత్తం స్టోరీ కింద చెప్పేస్తాను మీకు ఫాస్ట్గా. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ టీసీఎస్ ఎగ్జామ్ కానీ ఆర్ఎల్స్ టీసీఎస్ ఇంటర్వ్యూ కానీ వెళ్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్లోనే హెల్ప్ అవ్వచ్చు. సో అదనమాట. ఇంకా సోది ఏం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చలో. సో నేను టీసీఎస్ అయితే ఫిబ్రవరి 20 ఆ టైంలో అప్లై చేశాను అనమాట. నేను నార్మల్గా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే అక్కడ వచ్చింది. సో సింపుల్గా కామెంట్స్లోకి వెళ్ళి లింక్ అని కామెంట్ చేస్తే లింక్ పంపించారు. సో దాని ద్వారా అప్లై చేశాను. నాకు అంత ఐడియా కూడా లేదు. లైక్ అప్లై చేసేసి ఇంకా మర్చిపోయాను దాని గురించి. మర్చిపోయిన తర్వాత నాకు మార్చ్ 17, 18 ఆ టైంలో వచ్చింది, మెయిల్ వచ్చిందనమాట. మీకు టీసీఎస్ టెస్ట్ ఉంది, ఎన్క్యూటీ టెస్ట్ ఉంది అని చెప్పి మెయిల్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 17, 18 మార్చ్ ఆ టైంలో వచ్చింది. అండ్ మార్చ్ మంత్ 21న నాకు ఈ టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ షెడ్యూల్ అయిందనమాట. ప్రజెంట్ మాది వచ్చేసి ఏలూరు సైడ్ అనమాట. నా సెంటర్ వచ్చేసి టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్ అని ఉంటుంది, కానూరు సైడ్, విజయవాడ సైడ్ ఉంటుంది అనమాట. సో అక్కడ నాకు సెంటర్ పడింది. సో ఇంకా అక్కడికి ఆ రోజు వెళ్ళిపోయాను. సో నేను ఈ టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు చెప్తాను. అసలు నార్మల్గా చెప్పాలంటే నేను టీసీఎస్ అప్లై చేసిన తర్వాత ఇంకా దాని గురించి వదిలేసాను, మర్చిపోయాను అనమాట. తర్వాత ఒకేసారి నాకు మెయిల్ వచ్చింది, 21st నీకు ఎగ్జామ్ ఉందని చెప్పి. అప్పటికి 3 డేస్ ఉంది టైం నాకు. సో ఆ 3 డేస్లో ఏం ప్రిపేర్ అవుతాం, మనకేమో ఏం రాదు. మనం కోడింగ్ నాలెడ్జ్ బాగానే ఉంది, కానీ ఆ యాప్టిట్యూడ్ జీరో నాలెడ్జ్ అనమాట. సో ఇంకప్పుడు ఆ 3 డేస్ యాప్టిట్యూడ్ గట్టి కూర్చోవడం అంటే లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ చూసుకున్నాను. పర్సంటేజెస్, డిస్కౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ యూట్యూబ్లో వీడియోస్ చూసి కొన్ని ఫార్ములాస్ నోట్ చేసుకుని, ఇంకా అవే బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. అవే చూసుకుని, ఇంకా యూట్యూబ్లోనే చూసుకుని, ఇంకా కోడింగ్ ఉంటాయి కదా, మన కోడింగ్ కూడా బేసిక్స్ అన్నీ, ఫండమెంటల్స్ అన్నీ స్ట్రాంగ్ చూసుకొని ఇంకా వెళ్ళిపోయాను ఆ రోజు టీసీఎస్ అయాన్ జోన్లోకి వెళ్ళాను. ఎగ్జామ్ కూడా బాగానే జరిగింది. నాది 21 మార్చ్ మార్నింగ్ స్లాట్ అనమాట. నాకు కోడింగ్ క్వశ్చన్ కూడా బాగానే వచ్చింది. లైక్ ఇంకా యాప్టిట్యూడ్ అయితే తెలియదు కదా, నాకు తెలిసిన క్వశ్చన్స్ అయితే నార్మల్గా పెట్టేశాను బాగానే. తెలియని క్వశ్చన్స్ అయితే ఇంకా ఏమంటారు, లాటరీ వేసినట్టు అట్లా పెట్టుకుని వెళ్ళిపోయాను. ఇంకా కోడింగ్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ, ఇఫ్ ఎల్స్ కండిషన్ డిస్కౌంట్ మీద ఇచ్చాడు, అది బాగానే సాల్వ్ చేశాను. అది వితిన్ 15 మినిట్స్లో సాల్వ్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే కొద్దిగా తెలిసిందే కదా, సెకండ్ క్వశ్చన్ అడ్వాన్స్ లెవెల్లో రాడ్గా ఉంటుంది. సో అదైతే ఏదో చేసి మతలబ్ చేసి ఒక 3 టెస్ట్ కేసు అయితే పాస్ అయ్యాను. నాకు అంత నమ్మకం లేదు. లైక్ నేను నార్మల్గా అంత ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు దీనికి, నేను అంత హోప్స్ కూడా పెట్టుకోలేదు. వచ్చిద్దా, జస్ట్ అది ఎక్స్పీరియన్స్ కింద వెళ్ళాను అనమాట. వెళ్ళాను, యాప్టిట్యూడ్ అయిపోయిన తెలిసిందే, యాప్టిట్యూడ్ నార్మల్గా పెట్టేశాను. కోడింగ్ అయితే ఒక క్వశ్చన్ సాల్వ్ చేసి సెకండ్ క్వశ్చన్లో 3 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాను. ఇంకా అయిపోయిన తర్వాత అయిపోయింది ఆ రోజు టెస్ట్ అయితే అయిపోయింది. ఇంకా నేను దాని గురించి మళ్ళీ మర్చిపోయిన తర్వాత ఒక 2 వీక్స్ అయింది. 2 వీక్స్ అయిన తర్వాత April 6th నాకు మళ్ళీ ఆఫ్టర్నూన్ మెయిల్ వచ్చిందనమాట, ఇంటర్వ్యూ ఇన్వైట్. అదేమో నాకు డిజిటల్ రోల్ షార్ట్ లిస్ట్ అయినట్టు వచ్చింది. సో మీకు డిజిటల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది April 9th, అంటే 3 డేస్ ఉంది. అంటే ఈ 15 డేస్ కూడా నేను యూజ్ చేసుకోవాలి, అంటే ఏమీ ప్రిపేర్ అవ్వాలి ఈ టెస్ట్కి అని చెప్పి. ఇంకా మెయిల్ వచ్చింది. ఇంకా మెయిల్ వచ్చిన క్షణం రెజ్యూమే తీసుకున్నా. నా రెజ్యూమే చాలా రోజులైంది మాడిఫై చేసి, దాన్ని సింపుల్గా మాడిఫై చేసి నేను ఏదైతే స్కిల్స్లో స్ట్రాంగ్ ఉన్నానో అవే స్కిల్స్ పెట్టి అవే ఇంకా ప్రాక్టీస్ చేశాను అనమాట. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి పెట్టి నేను ఏ స్కిల్స్లో కొద్దిగా మంచిగా చెప్పగలను ఆ స్కిల్స్ పెట్టేసి ఒక బేసిక్ టెంప్లెట్తో రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నాను. నా రెజ్యూమే కూడా ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తా, చూడండి ఒకసారి. సింపుల్గా ఉంటుంది అంతే. రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా నా స్కిల్స్ మీద అన్ని ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ ఒక మంచి ఇంట్రడక్షన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ని మంచిగా ఫ్రేమ్ చేసుకుని ఒక 2 minutes వచ్చేలాగా దాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని ప్రిపేర్ అయ్యా. ఇంకా నేను రెజ్యూమ్లో పెట్టిన ప్రతి స్కిల్ని గట్టిగా చూసుకున్నాను. ప్రాజెక్ట్స్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రిపేర్ అయ్యా. అంతే, బేసిక్ ప్రిపరేషన్, అంత ఎక్కువ హడావిడి చేసి ఏం లేదు, జస్ట్ బేసిక్ ప్రిపరేషన్ అయ్యా. ఏమో నాకు తెలీదు, లైక్ ఎట్లా అయినా పర్లేదు, మనం వచ్చిన స్కిల్స్తో మనం వెళ్ళిపోదామని చెప్పి ఇంకా కొత్త స్కిల్స్ ఏం నేర్చుకోవాలా, కొత్త స్కిల్స్ ఏం యాడ్ చేయలేదు. ఇంకా అలా ఆ రెజ్యూమేతోనే ఇంక వెళ్ళిపోయాను అనమాట. సో April 9th నాది అంటే 12 PM, ఒకటి 9 PM ఉంటుంది, ఒక 9 AM, మార్నింగ్ 9 AM స్లాట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ 12 PM స్లాట్ ఉంటుంది. నాదైతే ఇంటర్వ్యూ వచ్చేసి కేఎల్ యూనివర్సిటీలో జరిగింది, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ.
అండ్ నాది 12 పీఎంది అండ్ ఆల్సో ప్యానెల్ నెంబర్ 26 అనమాట నాది. సో, అది నేనైతే 11కెళ్ళిపోయాను. 11కెళ్తే అక్కడ ఆఫ్టర్‌నూన్ బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పటికి 2 అయింది. సో, చాలా ల్యాగ్ ఉందక్కడ. నాకైతే చాలా ల్యాగ్ అనిపించింది. 2 అంటే నా నా నేమ్ పిలిచేటప్పటికి 3 అయింది. సో, ప్రెజెంట్ నాకు వచ్చిన ఇంటర్వ్యూ ఎలా ఎలా అయిందంటే, మా బ్యాచ్ వాళ్ళకి ఎలా అయిందంటే, ఫస్ట్ ఒక టెక్నికల్, ఎంఆర్ ఒక రౌండ్‌లో ఉంటది. ఇద్దరు కూర్చుంటారు పక్క పక్కన. ఆహ్, ఫస్ట్ ఇది క్లియర్ చేస్తే నెక్స్ట్ లాస్ట్ హెచ్ఆర్ రౌండ్‌కెళ్తామనమాట. సో, ఫస్ట్ మనం మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రమే సెకండ్ హెచ్ఆర్ రౌండ్‌కెళ్తాం. లేకపోతే ఫస్ట్ రౌండ్‌లోనే ఇంక ఇంటికెళ్ళిపోవడమే మన పని. సో, నా పేరు పిలిచారు. నేను ఎంతో వెయిట్ చేస్తున్నా ఫాస్ట్‌గా అయిపోతే వెళ్ళిపోదామని చెప్పి. సో, 3 అయింది. ఆ రోజు 3 అయింది. 3 అయ్యేసరికి నా పేరొచ్చింది. ఇంక వెళ్ళాను. సో, వెళ్ళంగానే ఆహ్, నేను వెళ్ళంగానే నార్మల్‌గానే అంతా మంచిగానే ఉంది. నవ్వుతానే మాట్లాడారు. హాయ్ ఉదయ్ గారు అది ఇది అని. రెజ్యూమే అడిగారు. రెజ్యూమే ఇవ్వంగానే వాళ్ళు చూసారు. ఇద్దరు చూసారు. ఇద్దరు సార్స్ చూసారు. ఒకటి టెక్నికల్ హెచ్ఆర్ టీఆర్ ఒకరు, ఎంఆర్ ఒకరు ఇద్దరు చూసారు. చూసిన తర్వాత మన టీఆర్ సార్ ఏమో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. నేను ప్రిపేర్ అయింది మంచిగా చెప్పేసాను. చెప్పేసిన తర్వాత ఈలోపు మన ఎంఆర్ సార్ బయటికెళ్లారు ఏదో వర్క్ ఉండి. సో, ఈలోపు టీఆర్ సారే అదే టెక్నికల్ ఇంటర్వ్యూ తీసుకునే సారే నన్ను ఇంకా ఇంటర్వ్యూ చేశారు. సో, నా స్కిల్స్ వచ్చేసి అందులో ఫస్ట్ పైథాన్ అని ఉంది. సో, నా రెజ్యూమే చూసారు. మొత్తం చూసిన తర్వాత ఆహ్, అడిగారు. "నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తావు?" నేను పైథాన్ అని చెప్పాను. పైథాన్ అని చెప్పంగానే ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ పైథాన్ అని అడిగారు. సో, అది చెప్పేసాను. పైథాన్ అనేది మనకి వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ అవుద్ది. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈజీ సింటాక్స్ ఉంటది. ఈజీగా బిగినర్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ వెబ్ డెవలప్‌మెంట్‌లో వీ కెన్ యూజ్ జాంగో అది చెప్పి ఆ టైంలో బానే చెప్పాను. సో, అది చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ఆహ్, వేరియబుల్స్ అంటే ఏంటో అడిగారు. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అడిగారు. వాటిని రాయమన్నారు. పేపర్ ఇచ్చి ఎట్లా డిక్లేర్ చేస్తావు? ఇంటిజర్ అంటే ఏంటి? అలా అడిగారు. అవన్నీ బేసిక్ క్వెషన్సే కాబట్టి అవి పేపర్‌లో రాసి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను క్వెషన్స్ ఇక్కడ రాసుకున్నా. అవన్నీ మర్చిపోతున్నాను అనమాట లైవ్‌లో చెప్పేసరికి. సో, ఇందులో నా ఫోన్‌లో పెట్టుకుంటున్నాను. సో, సెకండ్ క్వెషన్ వేరియబుల్స్ డేటా టైప్స్ అడిగారు. పేపర్ మీద రాయమన్నారు. అయిపోయింది. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ ఇస్తే దాన్ని ఎట్లా రివర్స్ చేస్తావు అని అడిగారు. మనం పైథాన్‌లో తెలిసిందే కదా! స్ట్రింగ్ స్లైసింగ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని దాన్ని చేసేయొచ్చు. అది ఆన్‌లైన్‌లో రాసేయొచ్చు. అది రాసిన తర్వాత అదే కాదు ఆప్టిమల్ అప్రోచ్ రాయమన్నారు. అంటే అది కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటదనమాట. అలా కాకుండా ఆప్టిమల్ అప్రోచ్ ఇంకోటి ఉంటది. 2 పాయింటర్స్ యూజ్ చేసి మనం స్ట్రింగ్‌ని రివర్స్ చేయొచ్చు. ఓహ్! అది రాసాను. అది కూడా వర్కౌట్ అయిపోయింది. వెరీ గుడ్ అన్నారు. అయిపోయింది అక్కడితో. దాని తర్వాత ఈవెన్, ఆడ్ నంబర్స్ అడిగారు. ఒక నంబర్ ఇచ్చి అది ఈవెనా, ఆడా అని అడిగారు. అడిగిన తర్వాత నేను నార్మల్‌గా అందరూ ఏం చేస్తారు మాడ్యులో సింబల్ యూజ్ చేసి చేస్తారు కదా! మోడ్ 2 0 పెట్టి చేస్తారు. అది చేశాను. అది చేసిన తర్వాత మోడ్ యూజ్ చేయకుండా ఎలా చేస్తామని అడిగారు. దానికి బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేసి చేయొచ్చు. సో, అది కూడా రాసేసాను. అది రాసిన తర్వాత వెరీ గుడ్ అన్నారు. అది అయిపోయింది. తర్వాత ఒక అరే ఇచ్చి అందులో లార్జెస్ట్ నంబర్ ఇది కూడా బేసిక్ క్వెషనే కాబట్టి అది కూడా కోడ్ రాసేసాను. అయిపోయింది. ఆహ్, ఇంకా సార్‌కి అది అయిపోయిన తర్వాత ఇంకా ఈలోపు ఇందాక ఎంఆర్ సార్ బయటికెళ్లారన్నారు కదా! ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఆయన కూడా నా ఇంటర్వ్యూ చూస్తున్నారనమాట. ఆయనేమో నా బిహేవియర్ చూస్తున్నారు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు నా హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయి? నేను ఎట్లా బిహేవ్ చేస్తున్నాను? నా చేతులు వణుకుతున్నాయా? ఇట్లా అన్నీ గమనిస్తున్నారనమాట. నేను సైలెంట్‌గా చూస్తున్నా. ఆయన నన్ను చూస్తున్నారని చెప్పి. ఇంకా అలా అయింది. అలా అయిన తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ అంటే ఏంటో అడిగారు. ఫంక్షన్ సింటాక్స్ రాయమన్నారు. అది బేసిక్కే అది రాసేసాను. తర్వాత ఫంక్షన్‌కి, మెథడ్‌కి డిఫరెన్స్ ఏంటో అడిగారు. ఫంక్షన్‌కి, మెథడ్‌కి డిఫరెన్స్ ఏంటో అడిగారు. అది కూడా చెప్పేసాను. మెథడ్ అంటే మనం ఊప్స్‌లో వాడతాము. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో. ఫంక్షన్ అనేది నార్మల్‌గా ఇండిపెండెంట్ డెఫ్ కీబోర్డ్ యూజ్ చేసుకొని చేసేయొచ్చని అట్లా చెప్పాను. అది కూడా సాటిస్ఫై అయిపోయారు. తర్వాత ఊప్స్ గురించి అడిగారు. ఇది కొద్దిగా ఎక్కువ సేపు జరిగింది. ఊప్స్ గురించి అడిగారు. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ తెలిసిందే కదా! ఇంకా దాంట్లో 4 మెయిన్ పిల్లర్స్ ఉంటాయి. వాటి గురించి చెప్పాను. వాటిల్లో అడిగారు. అట్లా కొద్దిసేపు కన్వర్జేషన్ అయిందనమాట. సో, ఇది పైథాన్‌లో ఇక్కడి దాకా అడిగారు. అడిగిన తర్వాత రెజ్యూమే చూసి ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే నేను ఒకటేమో మర్న్ స్టాక్, రెండేమో మర్న్ స్టాక్ ప్రాజెక్ట్స్, ఒకటేమో పైథాన్ బేస్డ్ ఒకటి పెట్టాను. అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ అంటే బేసిక్‌దే అంత తోపు లెవెల్ ఏం కాదు. అది పెట్టాను. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సెకండ్ ప్రాజెక్ట్ అయితే ఎమోషన్ డిటెక్టర్ అనమాట. సో, దాని గురించి కొద్దిగా ఎక్కువ సేపు కన్వర్జేషన్ అయింది. ఎలా చేస్తావు అలా ప్రాజెక్ట్ గురించి అడిగారు. మీరు ఏమంటే సింపుల్‌గా మీ ప్రాజెక్ట్‌లో ఏమేమి చేశారో దాని గురించి ఒక ఐడియా ఉంటే చెప్పేయొచ్చు ఈజీగా. కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే. సో, అట్లా చెప్పారు. 3 ప్రాజెక్ట్స్‌లో 2 ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. 2 ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత మన ఎంఆర్ సార్ నా రెజ్యూమే తీసుకున్నారు. తీసుకొని ఏంటి నీ స్కిల్స్‌లో పైథాన్ ఒకటే ఉంది. సి రాదా నీకు అని అడిగారు. సి వచ్చు సార్ కానీ నేను ఫస్ట్ ఇయర్‌లో చేశాను. మళ్ళీ అప్పటి నుండి చేయలేదు అని చెప్పాను. బట్ టీసీఎస్‌లో మెయిన్‌గా సిఏ వాడతారు. మీకు సిలో ఐడియా ఉండాలి. సి పెట్టుకోలేదేంటి. సి రాకపోతే అంత ఉండదు. సి ఖచ్చితంగా తెలియాలన్నారు. ఓకే సార్ అంటే నేను రివైజ్ చేయలేదు. నాకు ఫండమెంటల్స్ బానే ఉన్నాయని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన
సరే నీకు నువ్వు ఎంత రేట్ చేసుకుంటావు 10కి సి లాంగ్వేజ్‌లో అని అడిగారు. నేను 5 అని చెప్పాను. 5 అని చెప్పిన తర్వాత సరే ట్రై చెయ్యి అని చెప్పారు. లైక్ ఏమంటే ఇంటిజర్‌ని ఎట్లా డిక్లేర్ చేస్తావు? బేసిక్ క్వెషన్స్ ఇంటిజర్, స్ట్రింగ్, క్యారీ ఎట్లా డిక్లేర్ చేస్తావు అని అడిగారు. అవి రాసాను. అయిపోయిన తర్వాత ఏమని అడిగారంటే మనకి స్ట్రక్చర్ వాట్ ఈజ్ స్ట్రక్చర్ అని అడిగారు. వాట్ ఈజ్ స్ట్రక్చర్ అని యూనియన్ అడిగారు. ఫస్ట్ స్ట్రక్చర్ అడిగారు. స్ట్రక్చర్ అడిగిన తర్వాత నాకు గుర్తుందో చెప్పాను. సరే సింటాక్స్ రాయి అన్నారు. సింటాక్స్ కూడా రాసాను. అది ఆటోమేటిక్‌గా కరెక్ట్ అయిపోయింది. నేను కరెక్ట్ అవుద్ది అనుకోలే. నాకు ఒకటి గుర్తుంది. స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడతారు. అదొకటి గుర్తుంది. అది రాసిన తర్వాత ఏదో నాకొచ్చింది రాసాను. అది ఆయన సారేమో రైటే అన్నారు. తర్వాత యూనియన్‌కి రాయమన్నారు. యూనియన్‌కి ట్రై చేశా గానీ అది రాంగ్ అయింది. సారే ఎక్స్‌ప్లెయిన్ చేశారు నాకు మళ్ళీ. యూనియన్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే సార్ అన్న అయిపోయింది. అయిపోయిన తర్వాత యూ మెన్షన్ గిట్ అండ్ గిట్‌హబ్ ఇన్ యువర్ రెజ్యూమే అని అడిగి గిట్ అండ్ గిట్‌హబ్ గురించి అడిగారు. అసలు గిట్ అండ్ గిట్‌హబ్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు? ఇలా అడిగిన తర్వాత బ్రాంచ్ అంటే గిట్‌లో బ్రాంచ్ అని ఒకటి ఉంటది. బ్రాంచ్ కమాండ్. దానికి సింటాక్స్ రాయమన్నారు. అసలు బ్రాంచ్ కమాండ్ ఎలా యూజ్ చేస్తాం అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి దానికి కమాండ్ రాయమన్నారు. అది రాసాను. తర్వాత గిట్ స్టేటస్ గురించి అడిగారు. అది కూడా రాసాను. రాసిన తర్వాత నువ్వు నీ ప్రాజెక్ట్స్‌లో అసలు గిట్‌ని ఎలా యూజ్ చేస్తున్నారు చెప్పమంటే నేను ఇంకా నార్మల్‌గా మనం ఉంటాయి కదా! కొన్ని కమాండ్స్ గిట్ ఇనిట్, గిట్ యాడ్ డాట్, గిట్ పుష్ మెయిన్, ఆరిజిన్ మెయిన్ ఇవన్నీ ఉంటాయి కదా! వాటి గురించి చెప్పేసాను. చెప్పేసిన తర్వాత అక్కడితో బానే అయింది. మంచిగా ఇంటరాక్టివ్‌గా అయింది. లైక్ ఈ ఇంటర్వ్యూ అయితే టీఆర్ఎంఆర్ ఇంటర్వ్యూ అయితే 45 మినిట్స్ దాకా అయింది నాదైతే. లైక్ ఒక్కొక్కరికి డ్యూరేషన్ ఉంది. నాకైతే 35-45 మినిట్స్ మధ్యలో అయింది. నేను ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు గానీ అలా అయింది. అలా అయిన తర్వాత ఇంకా ఎంఆర్ సారు నాకు చెప్తున్నారు కంపెనీ గురించి. టీసీఎస్‌లో ఏంటి? టీసీఎస్‌లో జాయిన్ అవుతే నువ్వేం అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇంకా మేనేజర్ క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ క్వెషన్ ఏం అడిగారంటే ఇఫ్ యూ గాట్ డబుల్ ప్యాకేజ్ ఇన్ అదర్ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎల్‌పీ అనుకుందాం. 5 ఎల్‌పీ వచ్చింది టీసీఎస్‌లో. అదే వేరే కంపెనీలో నీకు 10 ఎల్‌పీ వస్తే ఉంటావా? వెళ్ళిపోతావా? అని అడిగారు. అడిగితే నేను ఏదో చెప్పాను ఆ టైంలో. లైక్ ఐ విల్ సీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దేర్ లైక్ ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటదో అక్కడే ఉంటా. ఎక్కడైతే నేను గ్రో అవుతాను అనుకుంటున్నానో ఆ కంపెనీలో వర్క్ చేయడానికి ట్రై చేస్తా అని చెప్పి నేను చెప్పేసాను. చెప్పేసిన తర్వాత నీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటని అడిగారు. అవి చెప్పాను. ఉంటాయి కదా నాకు. అవి చెప్పాను. తర్వాత పీజీ ప్రోగ్రామ్ ఉందంట. లైక్ టీసీఎస్ పీజీ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తదంట. సో, దాని గురించి చెప్పారు. మీకు యూజ్ అవుద్ది. వేరే కంపెనీస్‌లో ఎట్లాంటివి ఉండవు. బట్ మన టీసీఎస్‌లో ఇదుంది పీజీ ప్రోగ్రామ్ అని చెప్పి దాని గురించి చెప్పారు. చెప్పిన తర్వాత వై టీసీఎస్ అని అడిగారు. అసలు టీసీఎస్ ఎందుకు అని అడిగారు. అది ప్రిపేర్ అయ్యా నేను ఆల్రెడీ వేరే వాళ్ళు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ చూసి అప్పుడు నేను కూడా ప్రిపేర్ అయ్యా చెప్పేసాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వస్తే టీసీఎస్ వదిలేస్తావా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ చేతిలో మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఉంది. టీసీఎస్ ఆఫర్ ఉంది. ఈ 2 ఆఫర్స్ ఉన్నాయి. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు? ఇలా అడిగారు. ఇది నన్ను అడగలేదు. లైక్ అక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! అందులో ఒక బ్రోని అడిగారంట. ఆ బ్రో నేను అడిగితే చెప్పాడు. సో, ఇలా అడుగుతారు. లైక్ కన్‌ఫ్యూజ్ చేయడానికి. అసలు నువ్వు ఎంత ప్యాషనేట్‌గా ఉన్నావు టీసీఎస్‌కి వెళ్ళడానికి అని. అట్లాంటి క్వెషన్స్ అడుగుతారు. సో, అలా అయింది. మంచిగానే అయింది నా ఇంటర్వ్యూ అయితే. టీఆర్, ఎంఆర్ అయితే మంచిగానే అయింది. తర్వాత లాస్ట్‌లో నన్ను క్వెషన్స్ లైక్ డూ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ అని అడిగారు. నేను కొన్ని క్వెషన్స్ అడిగాను. అసలు డిజిటల్‌కి నింజాకి ఎలా సెలెక్ట్ చేస్తారు? ఎందుకు డీమోట్ అదే ఉంటారు కదా! ఎందుకు డీమోట్ చేస్తున్నారు? డిజిటల్ నుంచి నింజాకి ఎందుకు పడేస్తున్నారు అని చెప్తే బేస్డ్ ఆన్ ద టెస్ట్ పర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ చేసుకొని మేము మార్క్స్ ఇస్తాం. దాన్ని బట్టి మీకు ఆఫర్ లెటర్స్ వస్తాయి. అలా చెప్పారు. అండ్ ఇంకా 2, 3 క్వెషన్స్ అడిగారు. నాకు అంత గుర్తులేదు. ఆ టైంలో ఇన్‌స్టాంట్‌గా అడిగేసాను. అండ్ దెన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఫీడ్‌బ్యాక్ అడిగాను. ఆల్ గుడ్ మంచిగా ఇచ్చావు ఇంటర్వ్యూ అండ్ ఆల్సో స్కిల్స్ పెంచుకోమని చెప్పారు సారు. సో, అట్లా అయింది. మంచిగానే అయింది ఇంటర్వ్యూ అయితే నాది. అయిన తర్వాత ఒక 5 మినిట్స్ బయట నుంచోమన్నారు. బయట నుంచున్న తర్వాత చెప్పారు. నువ్వు ఇది టెక్నికల్ రౌండ్, మేనేజర్ రౌండ్ అయిపోయింది. నీకు ఫైనల్‌లో హెచ్ఆర్ రౌండ్ కూడా ఉంటదని చెప్పి 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్‌కి కాల్ చేశారు మళ్ళీ నన్ను. 30 మినిట్స్ అయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్‌కి పిలిచారు. హెచ్ఆర్ రౌండ్ అయితే ఏమీ లేదు. చాలా సింపుల్‌గా అయిపోయింది. అంటే క్వెషన్స్ ఏమి అడగలేదు. ఇవి మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! మార్క్ లిస్టులు అవన్నీ చూసి చెక్ చేసుకున్నారు. ఏమన్నా ఫెయిల్ అయిపోయాడా? ఏమన్నా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా? ఇట్లాంటివన్నీ చెక్ చేసుకున్న తర్వాత లైక్ ఇంట్రడక్షన్ అడిగారు. బేసిక్ చిన్నగా చెప్పేసాను. చెప్పేసిన తర్వాత నువ్వేమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేసావు? ఆర్ నీకు రిజెక్షన్స్ వస్తే ఎట్లా ఓవర్‌కమ్ చేసావు? ఇట్లాంటి 2, 3 క్వెషన్‌లు అడిగారు చిన్నవే. హెచ్ఆర్ అయితే చాలా క్రేజీగా ఉన్నారు. నాతో మంచిగా అయింది హెచ్ఆర్ రౌండ్ అయితే. 10 మినిట్స్‌లో అయిపోయింది ఫాస్ట్‌గా. ఇట్లాంటి క్వెషన్స్ అడిగారు. హెచ్ఆర్ రౌండ్స్ క్వెషన్స్ ఉంటాయి కదా! అలాంటివి అడిగారు. అడిగిన తర్వాత ఇంకా ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ఇంకా ఇట్లాంటి క్వెషన్స్ ఉంటాయి కదా! లైక్
జాబ్ లొకేషన్ ఉంటది కదా! హైదరాబాదా? ఎక్కడ? ఇట్లాంటి చిన్న చిన్న క్వెషన్స్ అడిగారు. అడిగేసిన తర్వాత ఇంక అయిపోయింది. ఇవన్నీ అడిగిన తర్వాత హెచ్ఆర్ సార్ కూడా "నీకేమైనా క్వెషన్స్ ఉన్నాయంటే" ఇంకేం క్వెషన్స్ ఏం లేవని చెప్పేసి ఇంక అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక బయటకొచ్చేసా. ఇలా అయింది నా ఇంటర్వ్యూ అయితే. నేనంత తోపుగా ఏం ప్రిపేర్ అవ్వలా. పైపైన బేసిక్‌గా ప్రిపేర్ అయ్యా. అయినా సరే నేను టీఆర్ మంచిగా చెప్పగలిగా. ఎందుకంటే మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ తోపులా మెయింటైన్ చేయండి. ఏది మెయింటైన్ చేసినా సరే ఒక మంచి స్మైల్ మెయింటైన్ చేయండి ఫేస్‌లో. డల్‌గా ఉండకుండా ఇంటర్వ్యూలో మంచి జోష్‌గా ఉండండి సరిపోయిద్ది. టీసీఎస్ అంటే మాక్సిమం హైర్ చేసుకుంటారు. మాక్సిమం నీ దగ్గర మంచి బేసిక్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి కన్వేయింగ్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అయిపోతావు. సో, ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా టీసీఎస్, ఎన్‌క్యూటీ ఇంటర్వ్యూ గాని, టెస్ట్ గాని ఉంటే నేనిచ్చే సజెషన్ ఏంటంటే మీ రెజ్యూమే మంచిగా పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ రెజ్యూమేలో ఏమడిగినా చెప్పేయగలగాలి. సో, మీ రెజ్యూమే స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. అంటే మీకొచ్చిన స్కిల్సే పెట్టండి. నాకు అంతకుముందు చాలా స్కిల్స్ ఉన్నాయి నా రెజ్యూమేలో. అవన్నీ తీసేసా. తీసేసి నేను ఏదైతే స్ట్రాంగ్‌గా ఉంటానో ఓన్లీ ఆ స్కిల్సే పెట్టాననమాట. సో, ఇక మీరు పెట్టే ప్రాజెక్ట్స్‌లో ఖచ్చితంగా మీరు తెలిసుండాలి. అసలు మీ ప్రాజెక్ట్ ఏం చేస్తుందని తెలిసి ఒక ఐడియా ఉంటే చాలు. హ్మ్. ఆటిల్ని మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి అంతే. తర్వాత బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. అట్‌లీస్ట్ లాజికల్ థింకింగ్ మంచిగా ఉండాలి. ఏదైనా క్వెషన్ ఇస్తే దాన్ని సాల్వ్ చేయగలగాలి. ఆ రేంజ్‌లో అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్, ఫర్ లూప్ ఇవే బేసిక్ ఈట్లి మీద అడుగుతారు మాక్సిమం. పాలిండ్రోము, ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ ఇట్లాంటివి అడుగుతారు. సో, ఇవన్నీ బేసిక్ ప్రోగ్రామ్సే కాబట్టి మీరు మంచిగా చేసేయగలరు. అండ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. లిటిల్ స్మైల్ ఉండి స్మైల్ ఇచ్చి అది ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఒక కమ్యూనికేషన్‌లా ఒక కన్వర్జేషన్‌లా బిల్డ్ చేసేయండి. అట్లా ఎళ్ళిపోవాలి. అదే ఫ్లోలో ఎళ్ళిపోవాలి అలా అనమాట. సో, లాగ్‌గా ఉండకుండా అట్లా మెయింటైన్ చేయండి సరిపోద్ది. సో, ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే. సో, మంచిగా మీకేదైనా హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, హ్మ్, మాక్సిమం అన్ని క్వెషన్స్ కవర్ చేశాను. కొన్ని క్వెషన్స్ అడిగారు. అవి నాకంత గుర్తులేవు. సో, అందుకే నేను అవి ఇంక్లూడ్ చేయలేదు. సో, అంతే బేసిక్‌గానే అడిగారు. సో, మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో, మీరు ఒకవేళ టీసీఎస్, ఎన్‌క్యూటీ ఇంటర్వ్యూ ఉన్న టెస్ట్ రాసినా సరే ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. మీ టెస్ట్ ఎప్పుడు? మీరు ఆల్రెడీ రాసేసినా సరే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అవన్నీ మన కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో దట్ అందరికీ హెల్ప్‌ఫుల్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా ఎగ్జామ్ రాస్తున్నోళ్ళున్నా సరే, టెస్ట్‌కి అపియర్ అవుతున్న వాళ్ళున్నా సరే అందరికీ షేర్ చేయండి. ఏదో అట్‌లీస్ట్ ఒక్క క్వెషన్ అన్నా వాళ్ళకి తగిలితే హెల్ప్‌ఫుల్ అవుద్ది కదా! సో చాలామంది అడిగారు ఈ వీడియో చేయి బ్రో అని. సో అందుకే మంచిగా వీడియో చేయడానికి ట్రై చేశాను. సో ఈ వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవాలంటే ఈ వీడియోలో చెప్పండి. నేను ఖచ్చితంగా ఫ్యూచర్ వీడియోస్‌లో ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ఈ వీడియో. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త టాపిక్‌లో వస్తా. అప్పటిదాకా ఉంటా మరి. బాయ్.